హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను మీ శోభారాణి కేత. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే పార్లర్కి రెడీ అవుతున్నాను. ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను కదా, ఇంకా కుకింగ్ ఒకటి ఉండిపోయింది. సో ఆల్రెడీ పప్పు టమాటా వండేసాను. ఇంకా ఆనపకాయ అయితే చేస్తున్నాను అనమాట. ఆనపకాయ కొంచెం ఫ్రైలా చేస్తున్నాను. సో అందుకని ఈరోజు హడావిడిలో ఎక్కడేది పెట్టానో కూడా కనిపించట్లేదు. కొంచెం హడావిడిగా వెతుక్కుంటున్నా. సో అన్నీ కట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఆనపకాయ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇందులో కొంచెం ఆనియన్ కూడా వేద్దాం అనుకుంటున్నా. సో టైం అయిపోతుంది, ఆనపకాయ ఒకటే కాబట్టి కొంచెం తొందరగా అవుతుంది మనకి వంట. పప్పు టమాటా అయిపోయింది కాబట్టి అది పక్కన పెట్టేశాను. ఈ ఫ్రై ఒకటే అయిపోతే పార్లర్కి వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ ఫేషియల్స్ 2 అపాయింట్మెంట్స్ ఉన్నాయి, అలానే హెయిర్ కట్స్ ఉన్నాయి. మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 3 అంతా అవుతుంది. సో అందుకనే ఫ్రై ఒకటి చేసేస్తే బాగుంటుందని చూస్తున్నాను. సో 2 పూటలకి రావాలి కాబట్టి కొంచెం ఆనియన్ వేసితే కొంచెం కూర కూడా టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఆనియన్స్ కట్ చేస్తున్నా. ఆనియన్స్ కట్ చేసి స్టవ్ మీద వేసేసి ఈ లోపల మనకి ఏదైనా ఫోన్లో ఏంటంటే మిస్డ్ కాల్స్ ఉన్నాయో ఒకసారి చేయొచ్చు. ఆల్రెడీ పార్లర్ నుంచి కాల్స్ అయితే వచ్చాయి. ఈరోజు వెళ్ళడమే కొంచెం లేట్గా వెళ్తున్నా. ఆల్రెడీ అమ్మాయిలు వచ్చేసారు, స్టాఫ్ వచ్చేసారు, వాళ్ళు చేస్తున్నారు, ఫేషియల్ చేస్తున్నారట. ఇంకొక 2 అపాయింట్మెంట్స్ ఉంటే కొంచెం లేట్గా రమ్మని చెప్పాను వాళ్ళని. ఈ లోపల మనం కర్రీ అనేది స్టార్ట్ చేసేస్తున్నాం. స్టార్ట్ చేస్తున్నాం చూడండి, ఆల్రెడీ అవుతోంది. ఇందులో మీల్ మేకర్ కూడా వేస్తే బాగుంటుందని మీల్ మేకర్ కూడా వేపి పక్కన పెట్టా. అవసరమైతే వేస్తాను లాస్ట్లో, లేకపోతే లేదు. ఓకే, మార్నింగ్ లేచిన నుంచి ఇదే పనిలో ఉంటానండి. కొంచెం వంట అయిపోయి ప్రశాంతంగా మనం ఇంటికి 2 o'clock వచ్చినా పర్వాలేదు. ఒక్కోసారి నేను అక్కడే లంచ్ బాక్స్ అనేది ఫినిష్ చేస్తాను. మోస్ట్లీ అక్కడే తింటాను అన్నమాట. ఎప్పుడైనా మనకి టైం లేనప్పుడు, అంటే ఖాళీగా ఉంది అంటే పార్లర్లో ఖాళీగా ఉన్నప్పుడు ఇంటికి వస్తూ ఉంటాను అనమాట. కొంచెం ఈ కోల్డ్ వచ్చిన దగ్గర నుంచి వేడివేడిగా తింటే బాగుంటుందని రైస్ ఒకటే కొంచెం ఇంటికి వచ్చి వేడిగా వండుతున్నాను అనమాట. స్టవ్ మీద పెట్టేసాం కదా, ఈ లోపల మాట్లాడదాం. ఒక బ్యూటీ టిప్ కూడా చెప్తున్నట్టు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను అది. సో నేను ఏం చెప్తున్నానంటే, టమాటాస్తో మనం ఏం చేసుకోవచ్చు. ఇంట్లో టమాటాస్ ఉంటాయి కదా, ఈ టమాటాస్తో ఏం చేసుకోవచ్చు అంటే ట్యానింగ్ అనేది ఎవరికైనా ఒకటే, లేడీస్కైనా జెంట్స్కైనా స్కిన్ మీద ట్యాన్ ఎక్కువగా ఉన్నప్పుడు ట్యానింగ్ని టమాటాస్తో ఏ విధంగా రిమూవ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను. మనకి టమాటా జ్యూస్ ఒక 3 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. అందులో శనగపిండి 1 టేబుల్ స్పూన్ తీసుకోండి, అలానే బియ్యం పిండి కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. ఈ 3 మిక్స్ చేసుకుని ఫేస్కి ప్యాక్లో అప్లై చేసుకోండి. అప్లై చేసిన తర్వాత మనం కొంచెం టైం ఇవ్వాలి కదా, ఎందుకంటే స్కిన్ పీల్చుకుంటేనే కదా రిజల్ట్ వస్తుంది. సో స్కిన్ అబ్జార్బెన్స్కి ఇక్కడ మనం ఇచ్చే టైం 10 to 15 minutes. ఈ 10 to 15 minutes తర్వాత చల్లని నీళ్ళతో మీ ఫేస్ని క్లీన్ చేసుకుని చూడండి, ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది. ఓకేనా? హ్యాండ్స్ కూడా ట్యాన్ ఉంటుంది కదా, ఓన్లీ ఫేస్కే కాదు కదా, హ్యాండ్స్ కూడా మొత్తం ఇప్పుడు చెప్పే విధంగానే హ్యాండ్స్ కూడా అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని ఇక్కడ కూడా మనం ఒక 15 minutes అలా ఉంచిన తర్వాత చల్ల నీళ్ళతో క్లీన్ చేసుకున్నట్టయితే హ్యాండ్స్ మీద ఉన్న ట్యాన్ కూడా మనకి చాలా చక్కగా రిమూవ్ అయిపోద్ది అన్నమాట. ఓకేనా? ఈ విధంగా మన ట్యాన్ అంటే మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ ఎప్పటికప్పుడు మనం రిమూవ్ చేసుకున్నట్లయితే మీ స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. అంతేకాకుండా ట్యాన్ లేకుండా ఉంటుందన్నమాట. ట్యాన్ ఉన్న కొలది మనకి స్కిన్ అనేది డార్కిష్ అయిపోతూ ఉంటుంది కదా, ఎప్పటి ట్యాన్ అప్పుడు ఈ విధంగా హోమ్ రెమెడీస్తో ఈజీగా మీకు మీరే రిమూవ్ చేసుకోవచ్చు కదా. నేను అదే చెప్తూ ఉంటాను అందరికీ. ఓకేనా? ఈ విధంగా ట్రై చేయండి. ఈ లోపల కర్రీ ఎలా ఉందో చూద్దాం. ఓకే, ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయిందండి. అమ్మయ్య, వంట అయిపోయింది కాబట్టి నేను ఒకసారి ఇంకా అంటే పప్పు అండ్ ఆనపకాయ ఫ్రై కూడా అయిపోయింది కాబట్టి నేను ఒకసారి పార్లర్కి వెళ్ళేసి వచ్చేస్తా. మళ్ళీ లంచ్ అవర్లో వస్తాను అనమాట. 2:30, 3 అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.